వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. ఓం సాయిరామ్. హైదరాబాద్ నుంచి షిరిడి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం షిరిడి వెళ్ళడానికి అయితే చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఐఆర్సీటీసీలో ఏది కొట్టినా కానీ షిరిడీకి అయితే ట్రైన్స్ అయితే దొరికిపోతూ ఉంటాయి. మేమైతే నాగర్సోల్లో దిగామన్నమాట. మాకు ఆ టైంకి అవైలబుల్లో ఉన్న ట్రైన్. నాగర్సోల్లో దిగ్గానే బయటికి రాగానే మనకి ఈ విధంగా వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. మారుతి ఓమ్ని వ్యాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వెహికల్లో మేము ఇక్కడ నుంచి షిరిడీకి అయితే చేరుకున్నాము. అంటే ఇక్కడ నుంచి మనకు ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 150 అలా తీసుకున్నారు. ఇదే వచ్చేసి మనకు షిరిడి. మేము ఇక్కడ తీసుకున్న రూమ్ ఏంటి, ఈ రూమ్ ప్రైస్ ఏంటి అనే విషయాల గురించి కూడా మీకు చెప్తుంటాను. బేసిక్గా ఇక్కడ దిగిన తర్వాత మనకు ఎదురుగా మేము ఏదైతే చూస్తున్నారు కానీ ఇక్కడే మేము దిగామన్నమాట. ఇదే మా రూమ్ ముందు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక భక్తి నివాస్ అని చెప్పేసి ఒక హోటల్ అయితే ఉంటుంది. దీని పక్కనే ఇంకొక హోటల్ కూడా ఉంటుందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే మా రూమ్ అయితే ఉంటుంది. హోటల్ దగ్గర ఎదురుగానే ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. ఈ విధంగా ఉంటుందండి రూమ్లో అయితే. ఇది వచ్చేసి సంస్థాన్ వాళ్ళది, ఏదైతే షిరిడి సంస్థాన్ వాళ్ళది ఉంటుందో వాళ్ళకి సంబంధించిన రూమ్. ఈ రూమ్ కాస్ట్ చెప్తే మాత్రం మీరైతే షాక్ అవుతారు, ఎందుకంటే ఇది చాలా తక్కువ కాస్ట్లో ఈ రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇది 1 డేకి. ఇది వచ్చేసి మనకు బయట చూసుకున్నారు కానీ మధ్యలో స్పేస్, చుట్టూ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉంటాయండి. మనకి ఈ విధంగా ఖాళీ ప్లేస్ అయితే వదిలిపెట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అటు చూస్తున్నారు కదండి, అక్కడ మనకు చిన్న పార్కు అవన్నీ ఉండే విధంగా చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి రూమ్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మాకు ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ మంచి 2 బెడ్స్ అయితే ఇచ్చారు. మంచి ఫ్యాన్స్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చాలా నీట్గానైతే మనకి రూమ్ అయితే ఇచ్చారనమాట. ఈ రూమ్తో పాటు మనకి ఇందులోనే ఫుడ్ కూడా ఉంటుందండి. ఫుడ్ అయితే మనకు ఫ్రీగా పెడతారు. మనకి ఇందులో చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది. 2 రూపీస్కి కాఫీ, 3 రూపీస్కి మనకు టీ, కాఫీలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు క్యాంటీన్ ఇక్కడ కింద, ఇది ఫ్రీ అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఇక్కడ మనకు ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ టిఫిన్, చపాతీలు, రోటీలు, రైస్ కూడా పెడతారు. అండ్ ఇంకా డిఫరెంట్ కర్రీస్ అవైతే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ మనకు పెడుతూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూసారు కానీ ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ మనకు రైస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు చపాతీలు చూసారుగా, చపాతీలు కూడా వేడి ఇస్తారు. అది తిన్న తర్వాత అక్కడ నుంచి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాము. మీకు చెప్పలే కానీ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 200 రూపీస్ మాత్రమే పడింది. అది కూడా మేము షిరిడి సంస్థాన్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకొని బుక్ చేసుకున్నాం అనమాట. మనకు అందులో ఫుడ్ కూడా అంతా ఫ్రీ. మనకు అక్కడ నుంచి మెయిన్ టెంపుల్, ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్కి దగ్గర ఇక్కడ సాయిబాబాది విగ్రహం అవి ఉంటాయన్నమాట. ఈ విధంగా డెకరేషన్ తోటి ఇట్లా వాటర్ పోస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మేము దర్శనం కాంప్లెక్స్కి అయితే వచ్చాము. ఇది ఫ్రీ దర్శనం కాంప్లెక్స్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ చిన్నది, ఇందులో అయితే మొబైల్ పెట్టి ఇక్కడ నుంచి మనము మొబైల్ లేకుండానే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. దర్శనం కాంప్లెక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఒక 4-5 గేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి, అట్లా లాస్ట్కి ఒకటి, ఆ విధంగా ఒక 4-5 గేట్స్ అయితే ఇందులో మనకు ఉంటాయన్నమాట. మేము ఇప్పుడు ఎదురుగా ఏదైతే గేట్ కనిపిస్తుందో ఆ గేట్ల నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళాము. ఇది సంస్థాన్ షిరిడి అని చెప్పేసి ఈ విధంగా గేట్ల పైన కూడా ఉంటుంది. ఇది మెయిన్ కాంప్లెక్స్ అనమాట దర్శనానికి. ఇప్పుడు ప్రజెంట్ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి మేము లోకల్ టెంపుల్స్కి అయితే బయలుదేరాము. అంటే బయట మనకు వీడియో అయితే తీయలేరు కాబట్టి టెంపుల్ లోపల మనకు వీడియో అలో లేదు, ఫోన్, అందుకని అక్కడ నుంచి మేము దర్శనానికి తర్వాత లోకల్లో టెంపుల్స్ ఉంటాయండి. ఇలా ఆటో మాట్లాడుకున్నాము. ఆటోలోనైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మా రూమ్ కూడా కనిపిస్తుందండి. అంటే మన రూమ్కి వెళ్ళే దారిలోనే. దానికంటే ముందు ఫస్ట్ ఒక టెంపుల్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. మేమైతే లోకల్ టెంపుల్స్ కోసం ఆటో మాట్లాడుకున్నాము. 130 రూపీస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మేము ఖండోబా మందిర్కి అయితే పోయాం అనమాట. ఇది వచ్చేసి మనకు ఖండోబా మందిర్ లోపల మొత్తం వీడియోని అయితే తీయనేరండి. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మీకు తీసి చూపెడుతున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది ఖండోబా మందిర్. మేము వెళ్ళే టైంకి ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి అలా చిన్నగా వీడియో తీసాము. ఇన్సైడ్ ఒకటైతే హాల్ ఉంటుందండి. హాల్లో సాయిబాబాతో ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళందరికీ సంబంధించిన ఫోటోలు, ఈ సంస్థానం కోసం కష్టపడ్డ వాళ్ళ ఫొటోస్ అందరివి ఉంటాయన్నమాట. వాళ్ళ ఎవరెవరు ఉన్నారు ఏంది అన్నీ సంబంధించిన మొత్తం స్టోరీ తోటి ఫొటోస్ అయితే ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు చెప్పలేదు. మేము అయితే ఈ విధంగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరాము. మీకు ఇక్కడ చిలకలూరిపేట వారి అన్నదాన సత్రం కనిపిస్తుంది కదండి. ఇక్కడ నుంచి మనకు దాని గురించి కూడా చెప్తానండి, అది ఏంటి స్పెషల్ అక్కడ ఏంటి అనేది కూడా. ఇది మా రూమే అండి. మా రూమ్ ముందు నుంచి ఇలా మేము స్ట్రైట్గా ఇంకో టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో వచ్చేసి మనకు ఒక చెట్టు అయితే కనిపిస్తుందండి. ఇక్కడికి ఎక్కువగా సాయిబాబా వారు వచ్చేవారు అని చెప్తుంటారు. ఇదే అండి ఆ చెట్టు. ఇది వచ్చేసి మనకు కల్పవృక్షము అని అంటారనమాట. ఈ కల్పవృక్షము ఎలా వచ్చింది ఏంటి అనే స్టోరీ కూడా అక్కడ బోర్డు పైన ఉంటుందండి. మేము సెకండ్ ఇది దర్శనం చేసుకున్నాం అనమాట. ఇక్కడ మొక్కేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదండి.
ఇది వచ్చేసి దానికి సంబంధించిన స్టోరీ అంతా హిందీలో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా మనకు రాసి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి కల్పవృక్షంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ సాయిబాబా వారు టెంపుల్ చిన్నదిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది కల్పవృక్షం చెట్టు. చాలా పెద్దగా ఉంటుందండి చెట్టు అయితే. ఇక్కడికి చాలామంది వస్తుంటారు, భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు. షిరిడీకి వచ్చిన వాళ్ళు అయితే ఈ చెట్టును కంపల్సరీ చూస్తూ ఉంటారు అనమాట. చూసి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటుంటారు. చాలా మంచిదంట అండి, ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంట. అక్కడ నుంచి వచ్చేసి మేము ఇక్కడ ఇంకో టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకు ఇదే అండి టెంపుల్. ఈ టెంపుల్ మీరు చూస్తున్నారు కదండి, ఇది కాలభైరవ టెంపుల్ అంటారు. దాని ముందు ఇలా విధంగా పెద్దది శివాజీ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుగులో కూడా బోర్డ్స్ ఉంటాయండి. ఏదైనా ఈ టెంపుల్కి సంబంధించి మనం హెల్ప్ చేయాలనుకున్నా కానీ వాళ్ళ నెంబర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి అక్కడ హెల్ప్ అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది. మనకు టెంపుల్ లోపల చూపెడతానండి. మేము ఫుల్ వీడియోని అయితే లోపల అయితే తీయనీయలేదు. మేము జస్ట్ నార్మల్గా మేము వెళ్ళే టైంకి అయితే చిన్నగా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి ఇవి జరుగుతున్నాయన్నమాట. అందువల్ల ఎక్కువగా వీడియో అయితే తీయడానికి కుదరలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుందన్నమాట టెంపుల్ కూడా. ఇక్కడ ఈ విధంగా చాలా డిఫరెంట్ స్టైల్లో కట్టారండి ఈ టెంపుల్ కూడా. మనకు ఇందులో కాలభైరవ స్వామి ఉంటారు, పక్కనే నాగేంద్రుడు కూడా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నాగేంద్రుడిది పెద్దది ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కాలభైరవ స్వామి టెంపుల్ ఈ విధంగా అయితే లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ కాలభైరవుని దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడ నుంచి మనం వేరే టెంపుల్కి అయితే మేము వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇంకో టెంపుల్ అండి. ఇది వచ్చేసి మనకు సాయిబాబా గురువు టెంపుల్ అని అంటుంటారు అనమాట. ఇది ఏకముఖి దత్త మందిర్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఈ టెంపుల్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి శ్రీ ఉపాసిని కన్యాకుమారి స్థాన్ సకూరి అని చెప్పేసి టెంపుల్ అనమాట. ఇందులో ఎక్కువగా కన్యాకుమారిలు ఉంటారనమాట, లేడీస్ ఉంటారు. ఇందులోకి ఎప్పుడు పడితే అప్పుడు అయితే అలో చేయరండి. టెంపుల్ ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఇందులో వాళ్ళకు స్పెషల్గా జపం చేసుకోవడానికి, అన్నింటికి సంబంధించిన పూజ చేసుకోవడానికి కూడా చాలా ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సాయిబాబా ఆశ్రమం గురువు ఏదైతే సాయిబాబా ఉన్నారో వారి గురువు కూడా ఇందులోనే ఉంటారు. అతని ద్వారానే ఇక్కడ ఈ టెంపుల్ అయితే స్థాపించారు అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారనమాట. ఇక్కడ చుట్టూ చూడొచ్చండి, వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఉంటుంది టెంపుల్ లోపల కనుక చూసుకున్నట్టయితే. మొత్తం ఇన్సైడ్ అయితే మేము వీడియో అయితే తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఎక్కువగా తీయలేదు, జస్ట్ బయట నుంచి అయితే తీసాము. టెంపుల్ ఇంకో వైపు కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఏదైతే మెయిన్ ఉందో మెయిన్ లోపలనే వాళ్ళ విగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. మనకు శివుడిది కూడా విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఇవన్నీ వాటికి కూడా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు. అక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా వచ్చాము. ఇది చాలా ఓల్డ్ స్టైల్లో అండి, ఎప్పుడో కట్టిన టెంపుల్ కాబట్టి చాలా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చి సాయిబాబా గురువు గారు అంట. ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటి, సాయిబాబా ఇక్కడికి ఎందుకు వచ్చేవారు అనే విషయాలు కూడా చెప్తారు. ఇది వచ్చేసి మనకి ఏకముఖ దత్త టెంపుల్. ఈ టెంపుల్కి ముందు ఇంకో చిన్న ఇది ఇక్కడ ఒకటి అయితే టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ లాకేష్ ఉంది, ఇక్కడ మేము కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా పూజలు అవన్నీ చేస్తూ ఉంటారంట అండి లోపల. ఈ టెంపుల్ కూడా లోపల దత్త మందిర్ లోపల కూడా టెంపుల్ చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. లోపల కూడా మనకు చూడడానికి ఒక మంచి ఫీల్ అనేది, డివైన్ ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పటికు ఇది చూస్తున్నారు కదా, ఇది లోపలికి ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయిన తర్వాత ఈ విధంగా టెంపుల్ ఉంటుంది. ఇలా చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మొత్తం స్టోన్స్తో కట్టిన బిల్డింగ్స్ అంటా అండి. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్స్ అంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే. ఇందులో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. లోపల కూడా మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇన్సైడ్ వీడియో పర్మిషన్ లేదు కాబట్టి లోపల అది కూడా తీయలేదండి. ఆల్మోస్ట్ మేము టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము, బట్ లోపల కొన్నింటికి పర్మిషన్ ఇచ్చారు, కొన్నింటికి ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మేము వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి షిరిడి అవుట్స్కట్ అండి. అంటే ఇక్కడ ఈ టెంపుల్ నుంచి ఇటు వచ్చిన తర్వాత షిరిడీది ఒకటి పంచముఖ గణేష్ టెంపుల్ ఉంటుంది. ఆ గణేష్ టెంపుల్కి వెళ్ళడానికి వెళ్ళే రూట్లో అనమాట. ఇక్కడ మధ్యలో అక్కడ ఒకటి ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఆ ఇల్లు కూడా చాలా బాగున్నాయండి. అంటే డిఫరెంట్ స్టైల్లోనైతే వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారనమాట. ఇక్కడ చెరుకు కూడా బాగా పండిస్తుంటారు, చెరుకు, జొన్న లాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయండి హౌజెస్. ఈ విధంగా అక్కడ ఒక హౌజు, ఇక్కడ ఒక హౌజు, పొలాలకు మధ్యలో వాళ్ళ పొలాలకు దగ్గరలో ఉండే విధంగానైతే వీళ్ళు కట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఇంకో బిల్డింగ్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అన్ని డూప్లెక్స్ టైప్లో విల్లాలు అయితే హౌస్ లాగానైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. ఇది ఇట్లా విలేజ్ లాగానైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. షిరిడి అవుట్స్కట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు చెప్పిన టెంపుల్ ఉంది కదండి వినాయకుడిది, పంచముఖ హనుమాన్ టెంపుల్. ఇందులో ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఈ టెంపుల్లో కూడా మనకు లోపలికి ఫోన్ అలో లేదు.
వీడియో తీయడానికి వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈ విధంగా మెయిన్గా ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా పెద్దగా. ఇదైతే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. లోపల వినాయకుడిది ఉన్న తర్వాత ఇది రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ అవుతుందంట కన్స్ట్రక్షన్ చేసి టెంపుల్ మొత్తము కంప్లీట్గా. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుందండి టెంపుల్ కూడా. ఇందులో వినాయకుడితో పాటు మిగతా అంటే వినాయకుడు ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఎదురుగా కనిపించేది అమ్మవారి టెంపుల్, ఆ పక్కన వచ్చేసి మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఈ టెంపుల్. ఆ తర్వాత అక్కడ నుంచి మేము ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, చిలకలూరిపేట వారి నిత్యాన్నదాన సత్రం అని. ఇదే అండి. ఇందులో అయితే ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ డిన్నరు 3 కూడా ఇందులో ఫ్రీగా పెడతారు. ₹1 కూడా తీసుకోరు. ఎవరు వచ్చినా కానీ ఇందులో ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు అనమాట. ఆ లిమిటెడ్ టైమింగ్స్ ఉంటుంది, ఆ టైమింగ్లో మధ్యలో మాత్రమే రావాలి. మంచి స్వచ్ఛమైన ఆంధ్ర ఫుడ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇన్ని వెరైటీస్ అయితే పెడుతుంటారు. ఒక పప్పు, ఒక కర్రీ, ఒక స్వీటు, ఒక పులిహోర, ఆ విధంగా డిఫరెంట్గా మంచి ఫుడ్ అయితే మనకు పెడుతుంటారు అనమాట. చాలా బాగుంటుందండి ఫుడ్ అయితే, తినడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక మంచి పచ్చడి కూడా ఇస్తారు. ఇది కూడా మనకు ఫుల్గా ఫ్రీగా అన్నమాట. తోచిన వారు సహాయం చేయడానికి అక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి. ఏదైనా బర్త్డేలు ఉన్నా కానీ, మీ పెళ్లి రోజులు ఉన్నా కానీ, ఏదైనా ఉన్నా కానీ, లేదంటే మార్నింగ్ టిఫిన్కి కూడా మనం ఇంత మనీ అని ఇస్తే అంటే వీళ్ళు ఈరోజు దానం చేశారు, మనకు ఫుడ్కి డొనేషన్ చేశారు అని చెప్పేసి పెడుతూ ఉంటారు. ఇలా చాలామంది వచ్చి భక్తులు అయితే ఇక్కడ తింటూ ఉంటారనమాట. ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఆ తర్వాత అక్కడ నుంచి మేము నైట్ వచ్చేసి తినడానికి మనకు ఏదైతే సాయిబాబా వారి మెయిన్ అన్నదాన సత్రం ఉంటుందో పెద్దది, అక్కడికి వచ్చామన్నమాట. ఇదే అది, చాలా పెద్దగా ఉంటుందండి. ఇందులో ఆల్మోస్ట్ ఒకేసారి ఒక 10,000 మంది అయినా ఫుడ్ తినొచ్చండి, అంత పెద్దగా ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టే ఈ విధంగా వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకటి సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది, మీరు ఎదురుగా కనిపిస్తుంది కానీ ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ టోకెన్స్ ఇస్తుంటారండి, ఫుడ్ టోకెన్స్. ఫుడ్ టోకెన్స్ తీసుకొని ఆ లైన్లో నిల్చొని అక్కడ నుంచి వెళ్ళి మనం తినాల్సి ఉంటుంది అన్నమాట. మేము ఇన్సైడ్ కూడా తీసామండి, లోపల కూడా చూపెడతాను క్యాంటీన్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా. చాలా బాగా ఫుడ్ అయితే బాగా పెడుతుంటారనమాట. మనకైతే షిరిడీలో ఫుడ్కు హోటల్స్లో తినాల్సిన అవసరం లేదండి. ఆల్మోస్ట్ ఇలాంటి అన్నదాన సత్రాలు అవన్నీ చాలా ఉంటాయి. చూసారు కదా జనాలు ఏ విధంగా వస్తున్నారో, చాలామంది జనాలు వస్తుంటారు. ఇది కూడా నైట్ 8:30-9 వరకు అయితే మనకైతే ఓపెన్ ఉంటుంది. మేము ఇది 7:30-8కి ఆ టైంలో మేము తీసిందనమాట. ఇక్కడ సాయిబాబా వారు ఇట్లా బౌల్లో పెట్టి కలుపుతున్నట్టుగా ఒక పెద్ద విగ్రహం కూడా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ విగ్రహం అన్నమాట. ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది, అంటే వంట చేస్తున్నట్టు ఈ వంటశాల ముందు అయితే ఉంటుంది. ఈ విధంగా అండి, చూడండి ఏ విధంగా ఉందో. అక్కడ కింద మంచి డెకరేషన్ తోటి చాలా బాగా నీట్గానైతే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగా ఉంటుంది అన్నదాన సత్రంది అయితే. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద బిల్డింగ్ అండి, 2-3 ఫ్లోర్స్ ఉంటుంది. మనకు ఫుడ్కు వాటికి తినడానికి అన్నింటికి కూడా ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చి తింటూ ఉంటారనమాట. ఇది మెయిన్ క్యూ లైన్ అండి. క్యూ లైన్ కనుక చూసుకున్నట్టయితే లోపల ఈ విధంగా ఉంటుంది. చాలామంది పెద్ద క్యూ లైన్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10,000-20,000 మంది అయినా ఫుడ్ తినొచ్చు, అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. మేము ఇదే క్యూ లైన్లో వెళ్ళి మేము తిన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం సాయిబాబా లైవ్ అన్నమాట. ఇక్కడ అన్ని టీవీలలో లైవ్ నడుస్తూ ఉంటుంది. లోపల టెంపుల్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి హారతి కానీ అన్నింటికి కూడా లైవ్ అయితే పెడుతూ ఉంటారు. లోపల కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి క్యూ లైన్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారండి అందరికీ కూడా. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనము టోకెన్స్ అయితే ఇచ్చి వెళ్తూ ఉండాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మేము కూడా టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని ఇక్కడ టోకెన్స్ అయితే ఇచ్చి వెళ్ళామన్నమాట. మనకు బయట ఇంతకుముందుకు చూపెట్టినట్టుగా క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో వెళ్ళి టోకెన్ తీసుకొని వెళ్ళి తినాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడో నుంచో భక్తులు వస్తుంటారు, అందరు భక్తులకు కూడా సరిపోయే విధంగా ఫుడ్ అయితే ఉంటుంది. చాలా మంచి ఫుడ్ అయితే వీళ్ళు అందజేస్తున్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే. ఆ తర్వాత మేము చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో లోపల కనుక చూసుకున్నట్టయితే చాలామంది భక్తులు ఉంటారు. ఇలా ఈ విధంగా ఒక సెక్షన్ అయిపోయినా ఇంకో సెక్షన్, ఒక సెక్షన్ అయిపోయినా ఇంకో సెక్షన్ ఉంటుందన్నమాట. మనకు ఫుడ్కి కూడా డిఫరెంట్గా ప్లేట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెడుతూ ఉంటారనమాట. మనం డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని తినడం, ఒక స్వీటు, పప్పు, రోటీస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. మళ్ళీ సాంబార్ రైస్ కానీ, పెరుగు కానీ, అలా డిఫరెంట్ కర్రీస్ కూడా మనకి ఇక్కడైతే ఇస్తూ ఉంటారనమాట. ఎక్కువగానైతే పొట్టుపప్పుతోటి, ఏదైతే పొట్టు పెసరపప్పు ఉంటుందో దాంతో కర్రీస్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మేము లాస్ట్కు మళ్ళీ నైట్ ఇంకోసారి దర్శనానికి వెళ్ళాము. నైట్ టైంలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అది వచ్చేసి మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. దాని బ్యాక్ సైడ్ పక్కన మొత్తం షాపింగ్స్ అయితే ఉంటాయి.
ఈ విధంగా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనకి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి, ధుని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా ఫోన్ అలో లేదు కాబట్టి బయట నుంచే ఈ విధంగా ఈ లైన్లో నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇటువైపు ధుని ఇంకా మిగతా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా అన్నీ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము ఇంకా నైట్ అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటి, ఇంకా లోకల్లో ఏం తిరగాల్సిన టెంపుల్స్ ఉన్నాయి అన్నింటి గురించి కూడా నెక్స్ట్ వీడియో పెడతామండి, అందులో చూడండి. ఇలాంటి మంచి మంచి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.